మల్కాన్గిరిలో జరిగిన ఎన్కౌంటర్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఒడిశా సరిహద్దుల్లోకి ఏపీ పోలీసులు వెళ్లి ఎన్కౌంటర్ చేయడాన్ని తప్పుబడుతూ పౌర హక్కుల సంఘం నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ పిటిషన్ను దాఖలు చేయాలని ఏపీ సర్కార్ను ఆదేశించింది. అయితే పూర్తి వివరాలతో ఏపీ ప్రభుత్వం కౌంటర్ పిటిషన్ను దాఖలు చేసినప్పటికీ పిటిషనర్ అభ్యంతరం తెలపడంతో విచారణను మంగళవారానికి వాయిదా వేసింది కోర్టు. దీనికి సంబంధించింది పౌర హక్కుల సంఘము పబ్లిక్ ఇంట్రెస్ట్ లా పిటిషన్లో ప్రధానంగా ఏపీలో ఉండేటటువంటి పోలీసులు ఏపీ గ్రహణ్ పోలీస్కి ఇతర రాష్ట్రాలకు పోయి కోంబింగ్ చేయడం కానీ ఎన్కౌంటర్ చేయడం కానీ ఏ హక్కు లేదనేటటువంటిది చట్ట వ్యతిరేకమైనటువంటిది అధికారం లేనటువంటి అంశంతో పబ్లిక్ ఇంట్రెస్ట్ లా పిటిషన్ వేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు రాహుల్ శర్మ తన కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. ఈరోజు ప్రధానంగా కౌంటర్ని చూస్తే ఏవైతే ప్రశ్నల్ని ప్రధానంగా రేజ్ చేసినామో జ్యూరిస్డిక్షన్ ఆస్పెక్ట్ కావచ్చు, ఏ అథారిటీతో అక్కడ పోయారు అనేటటువంటి అంశాల మీద ఎక్కడ కూడా ఒక స్పష్టత లేదు. ఎందుకంటే పోలీసులకు చట్టాలలో ఒక రెండు పద్ధతులలో అధికారాలు ఉంటాయి. ఒకటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని వాళ్ళు ఫాలో కావాలి, పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ ఫాలో కావాలి. కానీ అలా ఫాలో కాకుండా మేము మావోయిస్టులతోటి ఫైట్ చేయడానికి పోయామనేటటువంటిది కౌంటర్లో చెప్పడము చట్టంలో ఎక్కడ కూడా పోలీసులకు కానీ స్పెషల్ కమాండోస్ కానీ ఫైట్ చేసేటటువంటి ఒక రాజ్యాంగపరమైనటువంటి హక్కు లేదు. అయితే నేరం చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయాలి తప్ప ఫైట్ చేసేటటువంటి లేదు. దీనిపై సమగ్రమైనటువంటి విచారణ వచ్చే వారం మంగళవారానికి పోస్ట్ అయింది. బెజ్జంగి ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఎన్కౌంటర్ను నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర 27 ప్రజా సంఘాలు ధర్నా చేశాయి. మల్కాన్గిరిలో కోవర్ట్ ఆపరేషన్ ద్వారా ఆదివాసీలు మావోయిస్టులను క్రూరంగా చంపేశారని ఆరోపించారు. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై హత్యా నేరం కేసు నమోదు చేయాలన్నారు. పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టు అగ్రనేత ఆర్కే మరో 9 మంది ఆదివాసీలను వెంటనే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు. हम देख सकते हैं जितना ब्रुटैलिटी, और ये सिर्फ अभी से नहीं है, बहुत सालों से चलता आ रहा है, भले ही वो कश्मीर हो. जनसंहाరం ఏదైతే జరిగిందో, మాసకర్ ఏదైతే జరిగిందో దాని మీద హై లెవెల్ జ్యుడిషియల్ ఎంక్వైరీ సుప్రీం కోర్టు జడ్జితో కానీ హైకోర్టు జడ్జితో కానీ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే భోపాల్లో పొలిటికల్ ప్రిజనర్స్, ముస్లిం పొలిటికల్ ప్రిజనర్స్ వాళ్ళని జైల్లో హై సెక్యూరిటీ నుంచి బయటకు తీసి కాల్చి చంపి ఎన్కౌంటర్ పేరు మీద ప్రకటించారు. ఆదివాసీ ప్రాంతంలో, ఒరిస్సా ఆదివాసీ మల్కన్గిరి ప్రాంతంలో కూమింగ్ ఆపరేషన్స్ నిలిపివేయాలి. అక్కడ ఆదివాసీ గ్రామాల్లో ఆదివాసుల్ని వేధించడం ఆపాలి. కూమింగ్ ఆపరేషన్లు ఆపకపోయినట్లయితే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి కూమింగ్ ఆపరేషన్స్ అక్కడ పోలీస్ కస్టడీలో జాయింట్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఆధీనంలో ఉన్న మావోయిస్ట్ నాయకుడు రామకృష్ణ 9 మంది ఆదివాసుల్ని వెంటనే హైకోర్టు ముందు హాజరుపరచాలని కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. What happened in Malkangiri was very shocking. Innocent people are being killed. Our party, the CPI, has already demanded an high-level judicial probe. And in the name of fighting extremism, the Adivasis are being attacked and unimaginable sufferings are caused to the Adivasi people. Not only Adivasi men, Adivasi women are